పని కోసమే నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే సంగ్రహించు జ్ఞానమంతా సంచరించు లోకమంతా నిన్ను ఆపు శక్తి కలదా లోకమందునా నీకు తోడు నీడలాగా తండ్రి ఆత్మనివ్వలేదా తిరిగి ఆత్మ నీది కాదు పరుగు ఆపకు నీటిలోని చేపలాగా ఎదురు ఈత నేర్చుకో పట్టుదలతో పౌరుషంగా సాగిపో ఎదురుగా నిలబడు అలలకు జడియకులే నిలబడు పరుగిడు తండ్రి పని కోసమే నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే బోధ చేయకంటూ ఏలికలే ఏకమైతే రొమ్ము విరిచి చెప్పినట్టి అపోస్తలులే మాదిరి ఎదురు వస్తే కైసరైనా ఎదురు తిరుగునేస్తమా మరి ఎవరు ముందుకొస్తారు దీనికోసం? ఏమంటే 3 దినాల సభల కోసం ఏమంటే మరి బోసిరెడ్డిపల్లిలో ఉన్నటువంటి ప్రియులు ముందుకు వచ్చారంటే వాళ్ళు చేస్తున్నది ఏంటో తెలుసా? దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నారు. అది దేవుని ఇష్టాన్ని తమ బ్రతుకుల్లో నెరవేరుస్తున్నారు. దేవుడికి ఉన్న కోరిక ఏంటన్నప్పుడు అందరూ మారు మనసు పొందాలన్నాడు. ఏమండి మారు మనసు పొందాలి అని దేవుడు అనుకున్నాడు కనుక తండ్రి మారు మనసు పొందాలని ఇదిగో ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నాం. వాళ్ళు వింటున్నారు. ఇక మారతారో మారరో అది వాళ్ళ చేతుల్లో ఉంది. నువ్వు చెప్పిన పని అయితే మేము చేస్తున్నాం. ఆ పని చేయడానికి మా కష్టాన్ని పెడుతున్నాం, మా ధనాన్ని పెడుతున్నాం, మా సమయాన్ని పెడుతున్నాం, మా శరీరాన్ని పనిలో పెడుతున్నాం. అలా పెట్టారు అంటే ఇప్పుడు మీరు ఏం చేశారో తెలుసా? దేవుడి ఇష్టాన్ని నెరవేర్చారు. ఏమని ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఇలా ఎంతమంది దేవుడి ఇష్టాన్ని నెరవేరుస్తున్నారు? ఆదివారం చర్చికి అయితే అందరం వెళ్ళిపోతాం. ఆయన ఇష్టం ఇలా ఏమైనా నెరవేరుస్తున్నారా? ఆయన కోరుకున్న కోరికను ఇలా తీర్చేవారు ఎంతమంది కనబడతారు? మనసు నిండా వాక్యముంటే మనిషి నిన్ను ఆపలేడు. ఆత్మకున్న ఆశయంతో కదులు ముందుకు. సజ్జన ద్వేషులు ఇలాలో సహజం, ప్రభువుకే తప్పలేదు మరణం. నిలబడు పరుగిడు తండ్రి పని కోసమే నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే. కన్న బిడ్డలంతా విడిచిపెట్టి వెళ్ళిపోతే ఒంటరైన తల్లి మరియా నేటి స్త్రీకి మాదిరి. ఇలను సౌఖ్యమంతా ఒకరోజు దావీదు ప్రాణాలకు తెగించి యుద్ధంలో దిగాడు దేవుడి ఇష్టం నెరవేర్చడానికి. ఈ రోజు నువ్వు నీ ప్రాణాన్ని ఖర్చు పెట్టి సంపాదించిన ధనాన్ని ఎవరు దారపోయాలండి? దేవుడి ఇష్టాన్ని నెరవేర్చాలంటే అది ఎప్పుడు చేయగలవో తెలుసా? నీకు దేవుడు అర్థమైతే, నువ్వు చేస్తున్న ప్రతి దానికి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడన్న సంగతి నీకు తెలిస్తే,
నా దేవుడికి పెట్టి నేను ఎప్పటికీ నష్టపోనన్న సత్యము గుర్తెరిగితే మనుషులకు పెట్టిన ఎవడు మనం నష్టపోతామండి. మనుషులకు ఇచ్చిన మనల్ని మాయ చేస్తారు, మోసం చేస్తారని. కానీ దేవుడికి ఇచ్చిన వారు మోసపోరు ప్రేమ దేవుడి పిల్లల. దేవుడికి ఇచ్చిన ఏ ఒక్కరు ఎప్పటికీ నష్టపోరు. అది నిలబడు పరుగిడు తండ్రి పని కోసమే